పశ్చిమ గోదావరి జిల్లా ఉండి గ్రామ పంచాయతీలో కలుషిత మంచినీటితో ఇబ్బందులు పడుతోన్న గ్రామస్తుల సమస్యలపై 6 కథనంపై అధికారులు స్పందించారు. గ్రామంలో మంచినీటి శాంపిల్ సేకరించి ల్యాబ్ కు పంపారు. అనంతరం మంచినీటి చెరువు ప్రాంతాన్ని పరిశీలించి ట్యాంక్ పరిసరాలు పరిశుభ్రం చేశారు. వాటర్ ట్యాంకులను శుభ్రం చేసి ప్రజలకు మెరుగైన మంచినీటి అందించే విధంగా అధికారులు చర్యలు చేపట్టారు. త్వరలో మైక్రో వాటర్ ఫిల్టర్లు ప్రారంభిస్తామని వెల్లడించారు. పంచాయతీకి సంబంధించిన మంచినీటి చెరువు అపరిశుభ్రత అనే శీర్షిక 6 టీవీలో మరి ప్రసారణ చేసిన సందర్భంలో మేము అధికారులు వెంటనే స్పందించి మరి ఆర్డబ్ల్యూఎస్ డిఈ గారు, ఏఈ ఆర్డబ్ల్యూఎస్, ఎంపీడీఓ ఉండి, పంచాయతీ కార్యదర్శి మేమందరం కూడా హుటాహుటిన మరి ఈ స్కీమ్ దగ్గరికి, మంచినీటి స్కీమ్ దగ్గరికి వెళ్ళి పరిశీలించగా అక్కడ ఎక్కువ చెరువు చుట్టూ కొద్దిగా ఈ పచ్చగడ్డి, ఈ పేపర్స్, ఈ చిన్న చిన్న కొద్దిగా గలేజీగా ఉంటే అవన్నీ కూడా ఇమీడియట్ గా శుభ్రం చేయవలసిందిగా మేఘాల మీద ఒక 20 మంది మరి ఈ కూలీల్ని ఏర్పాటు చేసి తక్షణం అదంతా కూడా శుభ్రం చేయించడం జరిగింది. అది ఈ వాటికి 3 రోజుల నుంచి కంటిన్యూగా చెరువు పరిసరాలన్నీ కూడా శుభ్రం చేయడం జరిగింది. అలాగే క్లోరినేషన్ చేయించడం, అలాగే మంచినీటి చెరువులో బ్లీచింగ్, ఇసుక మూటలు కట్టించడం, తద్వారా మంచినీటి చెరువులో ఉన్న నీరు మరి మరి పుష్కలంగా గ్రీనిష్ రాకుండా ఉండటానికి ఈ బ్లీచింగ్, ఇసుక మూటలు కూడా మరి 2 చెరువుల్లో కూడా కట్టించడం, తద్వారా వాటర్ కూడా మరి చేంజెస్ అయ్యింది. కాబట్టి అలాగే ఈ వాటర్ ప్రజలకి సరఫరా చేసేటప్పుడు కొద్దిగా నూలు కంపులాగా కొద్దిగా చేంజ్ గ్రీనిష్ లో ఉండటం వాస్తవం. దానివల్ల ప్రజలు కొద్దిగా ఇబ్బంది పడటం, తద్వారా అది 6 టీవీలో ప్రసారం అవటం ద్వారా ఈ సమస్యలన్నీ కూడా మేము స్కీమ్ దగ్గర ఉండి మేఘాల మీద యుద్ధ ప్రాతిపదికన మేము సిబ్బందిని, ఇటు పంచాయతీ కార్యదర్శి, అలాగే పంచాయతీ సిబ్బంది, అలాగే సర్పంచ్ గారు ఆధ్వర్యంలో కూడా వీటిని వెంటనే రెక్టిఫై చేయటం, అలాగే వాటర్ టెస్టింగ్, రా వాటర్ ప్లస్ ఫిల్టర్ అయిన వాటర్ కూడా ల్యాబ్కు పంపించి అక్కడి నుండి కూడా మేము ఈ రిపోర్ట్స్ రప్పించాం. రిపోర్ట్లో కూడా తాగటానికి అనుకూలంగా ఉన్నదనే రిపోర్ట్ వచ్చింది. ప్లస్ ఇప్పుడు కూడా చిన్న చిన్న మైనర్ కార్యక్రమాలు ఇంకా చేయిస్తున్నాం. మరి అతి త్వరలో సుమారుగా వారం 10 రోజుల్లో మైక్రో ఫిల్టర్స్ కూడా గౌరవ మన ఎమ్మెల్యే గారు చేతుల మీదుగా మరి ఓపెనింగ్ చేస్తాం. కాబట్టి అప్పుడు కూడా ఇంకా ప్రజలకు మంచినీరు ఇవ్వటం జరుగుతుంది.